అంటే ఆ ఫోన్లో ఆ ఫోన్ కాల్లో ఆయన అంటున్నది ఏంటంటే నాకేమీ సంబంధం లేదు, శాంతితో నాకేం సంబంధం లేదు, బిడ్డతో నాకేం సంబంధం లేదు, నీ భార్య సంగతి నువ్వు చూసుకో. నాతో ఒకవేళ అలా అంటే ఒకవేళ సుభాష్ కనుక నేను కోర్టు ద్వారా చూసుకుంటాను. దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే, నాకు సుభాష్తో ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాను. కాదండి, నేనేమంటున్నానంటే ఇక్కడ నేను చెప్పింది వినండి సార్. ఆ వాయిస్ ఎప్పుడు రికార్డ్ చేసుకున్నారో ఏంటో నాకు తెలీదు. ఆయన ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలీదు. కాబట్టి ఒకవేళ నాకు సుభాష్తో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే నేను జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాను. స్టిల్ ఈ నిమిషం వరకు సుభాష్ గారు మీరు కలిసే ఉన్నారు కదండి? ఒక 2 months వరకు మదన్ మోహన్ వచ్చి మా ఇద్దరి మధ్యన ఇష్యూస్ రేజ్ చేసి ఆయన్ని చంపుతా అని బెదిరించి, సుభాష్ని ఆల్రెడీ వాడిని చంపుతా, తోస్తా, కోస్తా అనేసి ఎన్నో మాటలు మాట్లాడాడు. హైకోర్టుకి వెళ్ళి ఆయన్ని బెదిరించాడు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బెదిరించాడు, చాలా చేశాడు. సో దట్ ఆయన ఇక వీడి పంచాయతీ ఏముందో నువ్వు తేల్చుకోమ్మా, ఫస్ట్ నన్ను ఇంట్లో సతాయిస్తా ఉన్నాడు, ఈ విధంగా నన్ను బ్లేమ్ చేస్తా ఉన్నాడు సొసైటీలో, ఇంకా నువ్వు ఫస్ట్ ఈయన పంచాయతీ తేల్చు తల్లి, తర్వాతే నేను మాట్లాడతాను నీతో అనేసేసాడు ఆయన. 2 months అయింది ఆయన మాతో మాట్లాడి. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ మీరు ట్రబుల్లో ఉన్నారండి. ఒక మహిళగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ మీద ఏ మహిళ మీద వేయకూడని నిందలు మీ మీద వేస్తూ ఉన్నారు. ఈ టైంలో ప్రపంచంకి ఏమీ కొత్త ఏం కాదు కదా. ఆడదాని మీద నింద వేయడం అనేది ప్రపంచంకి ఏం కొత్త కాదు. మగోడు ఎన్ని చేసినా నడుస్తుంది. ఆడపిల్ల పోయి పెళ్లి చేసుకుని బిడ్డను కంటే తప్పైపోతా ఉంది ప్రపంచానికి. పర్వాలేదు, ఏం పోయింది, ఎన్ని రోజులు అంటారు, కుక్కలు వాగుతున్నాయి అనుకుంటుంది ఒక ఆడది. మగోడు ఏమైనా చేయొచ్చు. మేము పెళ్లి చేసుకొని సంసారం చేసి బిడ్డను కంటే తప్పైందా ఇప్పుడు ప్రపంచానికి? నాకు హక్కు లేదా జీవించే హక్కు? ఏమంటారు, ఏదైనా ఎక్కడైనా ఎడారిలో ఉన్నానా నేను? నిద్రపోతా ఉంది ఇక అంత ప్రపంచము. ఒక ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఆన్సుమోటోగా తీసుకోకుండా నేను పోయి అడుక్కోవాలి మందిని, నాకు హెల్ప్ చేయండి అని. తెలీదా ఏం జరుగుతుందో? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరు ఒక మేజర్ కాబట్టి మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పిందండి. దాని ప్రకారం భారత పౌరురాలిగా మీకు ఆ హక్కు ఉంది. మీ లైఫ్ గురించి మీ డెసిషన్ తీసుకునే హక్కు. మీరు ప్రశ్నించారు చూసారా, ఇది సొసైటీని మీరు ప్రశ్నిస్తున్న ప్రశ్న, తప్పేం లేదు. దానికి మేము పూర్తి స్థాయి మద్దతు తెలుపుతూ ఉన్నాం. అవును సార్. మీరు ఏదైతే అన్నారో ఒక మగవాడు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయొచ్చు, ఆడది మాత్రం చట్టబద్ధంగా ఇంట్లో పెళ్ళాం ఉంటుంది, బయట ఇంకొక పెళ్ళైనా చేసుకుని ఉంటారు. లేకుంటే వాళ్ళకి ఏమైనా ఇష్టం వచ్చినట్లు తిరిగే వాళ్ళు కూడా దండికి మంది ఉన్నారు. అవేం కనిపిస్తలేవు. నేను లక్షణంగా ఈయన వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకొని బిడ్డని కంటే నా బిడ్డ ఏమంటాడు ఆయన, అక్రమ సంతానం అంటాడా మహా టీవీ ఛానల్ ఆయన? ఎట్లా అంటాడు ఆయన? అసలు అనొచ్చా? చైల్డ్ అబ్యూస్ రైట్స్ అవుతున్నాయి ఇక్కడ. చైల్డ్ కి రైట్స్ ఉంటాయి, కడుపులో ఉన్న బిడ్డకు కూడా రైట్స్ ఉంటాయి. కానీ ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా ఉన్నాడు. పైపెచ్చి నన్ను బెదిరిస్తా ఉన్నాడు. నా పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్ళి నన్ను కరప్షన్ లేడీగా క్రియేట్ చేయాలనేసి ఆయన సంబంధించిన వాళ్ళని ఆయన ఏదేదో చేస్తా ఉన్నాడు. నేను ఫైట్ చేయగలను. నేను ఉద్యోగం మీద నా బ్రతుకు తెరువు మీద కొట్టి ఒక ట్రైబల్ గా నేను సంపాదించుకున్న ఉద్యోగాన్ని పీకించేయాలని తెగ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పర్వాలేదు, మాకు కూడా గవర్నమెంట్, నేను కూడా నా నేషనల్ కమిషన్ అప్రోచ్ అవుతాను, నా ఎస్టీ కమిషన్ ని. మేము ఎంతో కష్టపడి 1000 మందిలో 2 వస్తారు బయటకి చదువుకొని నృత్యం లాగా. ఏమి చదువుకోకూడదా మేము? ఆ విషయంలో మిమ్మల్ని ఎంటైర్ సొసైటీ సపోర్ట్ చేస్తోందండి. ఒక ట్రైబల్ ఉమెన్ గా మీరు చేస్తున్నది బయటకు వెళ్ళి చూడండి, మా డిపార్ట్మెంట్ కి వెళ్ళి చూడండి. నన్ను నా వ్యక్తిగత విషయాల్ని, ప్రొఫెషనల్ విషయాల్ని జతపరిచి నన్ను ఎంత మానసికంగా నన్ను వేధిస్తున్నారనేది మీకు తెలుస్తుంది. ఇది అయిపోయినాక ప్రొఫెషనల్ విషయాలకు కూడా వెళ్ళండి సార్, మీకు కూడా తెలుస్తుంది. ఒక మహిళగా ఎక్కడో ఒక ఇంటీరియర్ ప్లేస్ లో ఉండి చదువుకొని వచ్చి ఎంతో ప్రపంచాన్ని చూసి కష్టపడి అక్కడ చదువుకునేటప్పుడే ఉద్యోగాలు చేసి మేము ప్రాక్టీస్ చేసి సీనియర్స్ దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత ఒక ఏదో జాబ్ కొట్టి తినక ఒక చిన్న రూమ్ లో ఉండి కోచింగ్ తీసుకొని అన్ని చేసి ఉద్యోగం తెచ్చుకొని నేను ఛాలెంజింగ్ గా వర్క్ చేసిన, కింద నుంచి ఛాలెంజింగ్ గా వర్క్ చేసి నేను వస్తే ఈ రోజు నేను అది చేసిన ఇది చేసిన అంటాడు. నువ్వు సర్వే నెంబర్ తీసుకొని రా, వైజాగ్ లో ఒక్క గజం భూమి వదిలినట్టుగా ఒక సర్వే నెంబర్ తీసుకొని వచ్చి మాట్లాడాలా? బల్క్ మాట్లాడితే ఎట్లా? ఎవడు 5 లక్షలు తీసుకొనింది అన్నాడు. 5 లక్షలు తీసుకొనింటే ఎవిక్షన్ చేయించకుండా ఆగి ఉండేదాన్ని కదా. మొత్తం కొట్టి పడేసినాను నేను, వాడి బిల్డింగ్ అంతా కొట్టి పడేసిన నేను రైల్వే స్టేషన్ దగ్గర.
ఏంటండి ఇదంతా? యా గవర్నమెంట్ ఉద్యోగం అన్నాక రకరకాల ఆరోపణలు వస్తాయండి. తప్పు చేసినా చేయకపోయినా లంచాలు తీసుకున్నాను ముద్ర అయితే ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. మేము దాని జోలికి వెళ్ళట్లేదండి. అది 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 మీ జాబ్కు సంబంధించిన అది కూడా వ్యవహారం. కలిపి మాట్లాడాలా ఇప్పుడు? అది ఆ రెండు సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి కదా, రెండు కలిపి మాట్లాడాలి. మీరు రెండు తెలుసుకుని రెండు కూడా ప్రపంచానికి వినిపించండి నా గొంతుని. యా తప్పకుండా మేడం, తప్పకుండా అండి. ఎందుకంటే ఒక ఉమెన్ ఆఫీసర్ ని ఏ విధంగా, ఎందుకు మా డిపార్ట్మెంట్ మొత్తంలో 1000 మంది అబ్బాయిలు ఉంటే అందులో కనీసము 20 మంది అమ్మాయిలు ఉంటారు. దానికి ఆ అమ్మాయిల్ని కూడా ఇంత సతాయిస్తారా? ఏం ఉద్యోగం చేయకూడదా ఆడపిల్ల? మంచి ప్లేస్ రాకూడదా? ఛాలెంజింగ్ గా చేయకూడదా? వాళ్ళకి ఎదురుగా నిలబడుతున్నాం అనేసి ఈ విధంగా మాట్లాడతారా? ఇది ఫైట్. ఇప్పుడు నా ఫైట్ ఒకవైపు ప్రొఫెషనల్ గా, ఒకవైపు పర్సనల్ గా. ఇందులో ఈ చివరికి నేను మిగులుతానో లేదో కూడా నాకు తెలీదు. త్వరగా గుండె ఆగిపోవడం లేదు నాది. ఇంత నరకం పెడుతున్నారు నన్ను సొసైటీ. ఇంత చెత్త సొసైటీలో కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏం చేస్తాం, ఇంకా వేరే బతుకులేదు, బతకాల. బలవంతంగా చావలేను కదండి సార్ నేను. లేదు మేడం, లోకంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అపార్థం చేసుకునే వాళ్ళు పక్కన పెట్టండి. ఈ రోజు మీకు అండగా నిలుస్తున్న వాళ్ళతో. అపార్థం చేసుకునే వాడికి పొద్దున లేస్తే నాకు అర్థం కాదండి. పొద్దున లేస్తే వాడి ఇంట్లో సంత సరిపోదా? ముందు చక్కగా పెళ్ళాంతో మాట్లాడి పెళ్ళాంకి ఏం కావాలో చూసుకోమనండి. కామెంట్లు చేయడం కాదు, చక్కగా పెళ్ళాంకి పొద్దున లేచి ఆమెకి ఏం కూరగాయలు కావాలో, ఏమి తెచ్చిస్తే ఆమె వంట చేసుకోగలదో, లేకపోతే పోయి ఆమెకి ఏమన్నా అవసరం ఉందో చూసుకోమనండి. అది వదిలేసేసి తారగా దొరికారనేసి మెసేజ్లు పెడతా ఉన్నారు. ఇంకా ఉమెన్ కొంతమంది లేడీస్ ఉన్నారు, ఏం తెలుసో మరి అమ్మగారులకి ఏం తెలీదో మరి నాకు తెలీదు. అంతగానము మాట్లాడడానికి ఏముంది? వాళ్ళు ఏమన్నా నా పర్సనల్ లైఫ్ వచ్చి చూస్తారా? వాళ్ళు వచ్చి ఒక వారం రోజులు నాతో ఉండమనండి, తెలుస్తుంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు. నేనేం కష్టపడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను. 4 రోజులే నేను అన్నం తినక, ఇంకో 2 రోజులు అంటే హాస్పిటల్ జాయిన్ కావాలా నేను? ఏంటి లేదంతా అసలు? వాళ్ళ పనులు లేక ఇవన్నీ, పని పాట లేని వాళ్ళకి ఇవన్నీ వచ్చేవి. యా ఖచ్చితంగా మేడం, లోకంలో పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎంతసేపు వాళ్ళ ఇంట్లో మీరు అన్నట్టుగానే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళ జీవితం ఏంటి, ఇది కాకుండా కూడా పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళ గురించి ఆలోచించి సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాసే వెధవులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు మీరు పట్టించుకోవద్దండి. మీరు హ్యాపీగా మధ్యాహ్నం భోజనం చేయండి, ఫైట్ చేయండి. ఈ టైంలో మీరు ఉన్న బాధలో సంతోషంగా ఉండమని నేను చెప్పను, కానీ ఈ టైంలో మీరు పోరాడుతున్నారు, పోరాటం చేయాలండి. అంతేగాని మీరు భోజనం మానేసి మీకు బిడ్డ ఉన్నాడు ఇప్పుడు. ఎక్కడ తినమంటారు సార్? ఎక్కడ తినమంటారు చెప్పండి? నా బిడ్డల్ని దూరం, నా బాధ అంతా నా బిడ్డల్ని దూరం చేసింది ప్రపంచము. నిజము చెప్పా, మీరు నమ్మండి నమ్మకపోండి. అట్ ద లాస్ట్ నాకు మిగిలింది ఒక్కొక్క బిడ్డ, ఒక మగ